ఇక్కడ ఈ కాలమ్స్‌లో 1 నుంచి 1000 వరకు నంబర్స్ ఉన్నాయి మనకు. ఏ కాలమ్‌లో, బి కాలమ్‌లో. కానీ అవన్నీ ఎంటర్ చేసిన పద్ధతి ఒకటి కాదు. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన పద్ధతి ఏందంటే ఏ1లో 1, ఏ2లో 2 చేసి, ఆ రెండిటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే చాలు వస్తాయి నంబర్‌లు. అందరికీ తెలుసు. కానీ కొన్ని నంబర్‌లయితే ఆ విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో నేను 1000 చేసిన. అవి 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. చేయగలుగుతారా? ఎట్లా చేస్తారు? నేను 5 పద్ధతులు వివరించాను. ఈ వీడియోలో ఫస్ట్ పద్ధతి. ఏంటిదది? ఫస్ట్ జీ1లో నేను 1 ఎంటర్ చేశాను. జీ2లోకి వెళ్ళి చిన్న ఫార్ములా. ఇక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు? జీ1 ఇది జీ కాబట్టి జీ1 ప్లస్ 1 వచ్చిందా 2? ఇప్పుడు దీన్ని కాపీ చేసి కంట్రోల్-సి కాపీ చేసి ఈ నేమ్ బాక్స్‌లోకి వెళ్ళి జీ3 నుంచి కావాలి కదా నంబర్‌లు. జీ3 కోలన్ జీ1000 అని టైప్ చేసి 1000 అని టైప్ చేసి ఎంటర్. ఇప్పుడు అదన్నీ సెలెక్ట్ అయినాయి. సెలెక్ట్ అయినాక ఈ అన్నింటిలో ఈ ఫార్ములా రావాలి. అంటే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయాలి. వచ్చేసిందా? చూడండి ఎన్ని నెంబర్లు ఉన్నాయో. కరెక్ట్‌గా 1000 ఉంటాయి. కంట్రోల్ డౌన్ యారో చూసారా 1000 ఉన్నాయా లేదా? మళ్ళీ పైకి పోవాలంటే కంట్రోల్ హోమ్. వచ్చిరా? ఒక పద్ధతి అయిపోయింది ఇది. ఇది చాలా స్ప్రెడ్‌షీట్‌లో ఒక కాలమ్‌లో 1 నుంచి 1000 ఎంటర్ చేసే ఫస్ట్ పద్ధతి మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు రెండో పద్ధతి. ఫస్టు మనం ఈ హెచ్1 సెలెక్ట్ చేసుకుందాం. అదే ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. 5 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నేమ్ బాక్స్‌లోకి పోయి హెచ్1 నుంచి హెచ్1000 టైప్ చేయాలి. హెచ్1000 ఎంటర్. ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ అయిపోయినాయి కదా 1000 సెల్స్. ఇప్పుడు ఫార్ములా ఎంటర్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ROW. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఎంటర్ ప్లస్ చేయాలి. నార్మల్ ఎంటర్ కాదు, కంట్రోల్ ప్లస్ ఎంటర్. చూసేసిరా వచ్చేసింది. ఇది సెకండ్ మెథడ్. ఇప్పుడు కంట్రోల్ ఏ చేస్తూ కంట్రోల్ డౌన్ యారో నొక్కితే లాస్ట్ సెల్స్ వచ్చినాయి. 1000 నెంబర్స్ వచ్చినాయి కదా. ఇది సెకండ్ మెథడ్. ఇప్పుడు ఒక కాలంలో 1 నుంచి 1000 వరకు సంఖ్యలు ఎంటర్ చేయడం అనేది మూడో పద్ధతి. ఆ ఫార్ములా ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? ఆ రో ఫార్ములా అది ఇది అంటారా? ఓకే. ఈ I1లో 1 ఎంటర్ చేయండి. చేసినాక ఇప్పుడు ఆల్ట్ ఏ ఎఫ్ ఎంటర్ చేయండి. వచ్చేసిందా? ఇది మూడో పద్ధతి. ఇప్పుడు ఒక కాలంలో 1 to 1000 నెంబర్స్ ఎంటర్ చేయడం నాలుగో పద్ధతి. ఫస్ట్ ఈ జే1లో 1 ఎంటర్ చేద్దాం. లేకపోతే 1 ఎంటర్ చేసినాం కదా. ఇప్పుడు ఈ జే కాలంను సెలెక్ట్ చేద్దాం. తర్వాత ఆల్ట్ ఎఫ్ ఎస్ ప్రెస్ చేద్దాం. డైలాగ్ బాక్స్ వచ్చింది. మిగతా ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. కాలమ్స్ సిరీస్ ఇన్ కాలమ్స్ టైప్ ఇది ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ స్టాప్ వాల్యూ 1000 టైప్ చేద్దాం. ఎంటర్ చేద్దాం. చూసిరా వచ్చేసింది. ఇది నాలుగో పద్ధతి. రిబ్బన్లోని ఫిల్ కమాండ్ ఉపయోగించడం షార్ట్ కట్ ద్వారా. ఓకే. కాలంలో 1 to 1000 ఎంటర్ చేసేటువంటి ఐదో పద్ధతి చాలా అడ్వాన్స్డ్. ఎక్సెల్ 365లో ఉన్నది ఈ ఫంక్షన్. చాలా ఈజీ. మీరే ఆశ్చర్యపోతారు చూడండి. ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్స్ SEQUENCE బ్రాకెట్ ఓపెన్ 1000. మనకు 1000 కావాలి, 1000 ఎన్ని కావాలి అన్ని. బ్రాకెట్ క్లోజ్
ఎంటర్ వచ్చేసినాయి చూసిరా. ఇప్పుడు మనం కిందికెళ్తే కంట్రోల్ డౌన్ యారో 1000 వచ్చేసినాయి. మనం 10,000 ఎంటర్ చేయొచ్చు బ్రాకెట్‌లో కూడా. 1,00,000, 10,00,000 ఎంత నంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. అన్ని నంబర్‌లు కూడా అక్కడ వస్తాయి.